నిఖిల్ విన్నింగ్ని ఇక ఎవ్వడు ఆపలేడు అనేది మాత్రం 100% బల్ల గుద్ది చెప్పగలడు. నిఖిల్ విన్నర్ అవ్వబోతున్నాడు, ఇది ఫిక్స్. హలో అందరికి నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీక్ డబుల్ ఎలిమినేషన్ టేస్టీ తేజ ఎలిమినేటెడ్ ఫ్రమ్ ద బిగ్ బాస్ హౌస్. ఇది అందరికీ తెలుసు, ఆల్రెడీ సోషల్ మీడియాలో చక్కర్లు కొడతా ఉంది ఈ వార్త. ఈ కోట్ ఎందుకు వేసినో మీకు ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది. టేస్టీ తేజ ఎలిమినేటెడ్ ఫ్రమ్ ద బిగ్ బాస్ హౌస్. సో కొంచెం డిఫరెంట్ ఉంటుందని కోటేసా. ఇంకో ఎలిమినేషన్ ఎవరు అని అంటే పృథ్వీ ఎలిమినేటెడ్ ఫ్రమ్ ద బిగ్ బాస్ హౌస్. సో పృథ్వీ ఎందుకు ఎలిమినేట్ అయ్యాడు, అవినాష్ ఎందుకు సేవ్ అయ్యాడు, టికెట్ టు ఫినాల్ వచ్చింది కాబట్టి అవినాష్ని సేవ్ చేశారా అనే దాని గురించి క్లియర్గా చెప్తాను. అండ్ పృథ్వీ ఎలిమినేట్ అవ్వడం అనేది ఫెయిరా అన్ఫెయిరా, దీనివల్ల నెక్స్ట్ ఒక కంటెస్టెంట్కి అస్సలు ఊహించని రేంజ్లో ఓటింగ్ పెరగబోతుంది. ఆ కంటెస్టెంట్ ఎవరు అనేది క్లియర్ కట్గా ఈ వీడియోలో మాట్లాడదాము. అండ్ వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ప్లీజ్ దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ ప్లీజ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. సో వీడియోలోకి వెళ్తే టేస్టీ తేజ ఎలిమినేట్ అయిపోయాడు. సో టేస్టీ తేజకి ఏంటంటే గౌతమ్ ఫ్యాన్స్ నుంచి చాలా నెగిటివిటీ ఎక్కువైంది. ఎందుకు అని అంటే గౌతమ్ని ఎక్స్పోజ్ చేయడానికి టేస్టీ తేజ ఈ వారం అంతా కూడా ట్రై చేశాడు. చాలా సందర్భాలలో గౌతమ్ గేమ్ ప్లాన్ ఏంటి, వాడు ఎట్లా బిహేవ్ చేస్తాడు, సో ఎలా చేస్తాడు ఏంటి అనేది టేస్టీ తేజ క్లియర్గా, అంటే వాడు ఈ సిచ్యువేషన్స్లో ఇట్లా చేస్తాడు. ప్రేరణని సెలెక్ట్ చేయడం వల్ల వాని ఇంటెన్షన్ వేరే. వాడేదో పైకి ఆ ప్రేరణ లేడీస్ బాగా ఆడుతుంది, లేడీస్లలో కష్టపడింది అది అని చెప్తా ఉన్నాడు, కానీ వాని ఇంటెన్షన్ వేరే. వాళ్ళని సెలెక్ట్ చేయకపోతే గ్రూప్ గేమ్లోకి వస్తామేమో అన్న ఇంటెన్షన్ వానికి కూడా ఉంది. సో వాడంతా ఒక ప్లాన్ ప్రకారంగా ఆడుతూ ఉన్నాడని చాలా ఎక్స్పోజ్ చేయడానికి చాలా ట్రై చేస్తూ ఉన్నాడు. సో దానివల్ల గౌతమ్ ఫ్యాన్స్ నుంచి చాలా నెగిటివిటీ ఎక్కువ అయ్యింది. ఎవరి కంటెస్టెంట్ ఫ్యాన్స్ అయినా కానీ నేను ఒక విషయం చెప్దాం అనుకుంటున్నా. ఏంటంటే మనోడిని పొగిడినప్పుడేమో వాడు మంచోడైపోయి, మనోడిని పొగడకుండా లేదంటే ఏదన్నా నెగిటివ్గా చెప్పినప్పుడు వాడు చెడ్డోడు అయిపోడు. ఎందుకనంటే ఆ సిచ్యువేషన్స్లో ఆ పరిస్థితులలో ఎలాంటి బిహేవియర్ వస్తుందో అది వాళ్ళకి తెలిసి ఉంటుంది. సో కాబట్టి అది రైటా రాంగ్ అనేది మాత్రమే జడ్జి చేయాలి. కానీ సో వీడు మనోడు తిట్టాడు కాబట్టి వీడు వేస్ట్ కాడరా అనే దాని గురించి అనుకోవద్దు. మనం ఆ సిచ్యువేషన్స్ని బట్టి వాడు గుడ్డా బ్యాడా అనేది మాత్రమే డిసైడ్ చేయాలి అంతే. సో అంతేగాని క్యారెక్టర్ పరంగా టేస్టీ తేజ పర్సనల్గా అటాక్ చేస్తూ ఉన్నారు గౌతమ్ ఫ్యాన్స్. చాలా చూశాను నేను సోషల్ మీడియాలో. సో ఎందుకంటే అంత పర్సనల్ అటాక్ అంత అవసరం లేదు. ఎందుకంటే ఫస్ట్లో మంచుకున్నోడు ఇప్పుడు ఆ నెగిటివ్గా కొంచెం మాట్లాడగానే చెడ్డోడు అయిపోడు. వాడు కూడా ఆ సందర్భాన్ని బట్టి అలా మాట్లాడాల్సి వస్తుంది అంతే. సో అంతకుమించి ఏం లేదు. సో టేస్టీ తేజ ఎలిమినేటెడ్ అయ్యాడు. సో ఓటింగ్లో లీస్ట్ పొజిషన్లో ఉన్నాడు. ఆల్రెడీ నేను ఫస్ట్ మండే రోజే నామినేషన్స్ అయినప్పుడే ఒక వీడియో చేశాను. ఆ వీడియోలోనే క్లియర్ కట్గా చెప్పాను ఈ వీక్ డబుల్ ఎలిమినేషన్ జరగబోతుందని. సో నెక్స్ట్ పోతే సో తేజ ఎలిమినేట్ అవ్వడం వల్ల ఎవరికి ప్లస్ అవుతుంది అంటే అవినాష్ అండ్ రోహిణి వీళ్ళిద్దరికి ప్లస్ అవుతుంది. గౌతమ్కి అస్సలు ప్లస్ 0% ప్లస్. గౌతమ్కి ఇంకా నెగిటివ్ అవుతుంది. ఎందుకంటే తేజ బయటికి వెళ్ళిన తర్వాత చాలా ఇంటర్వ్యూలు ఇస్తాడు, గౌతమ్ గేమ్ గురించి క్లియర్ కట్గా చెప్తాడు. సో దానివల్ల గౌతమ్కే నెగిటివ్ అవుతుంది, అది 100%. బట్ దాని గురించి అని గౌతమ్ ఫ్యాన్స్ నిరుత్సాహపడిపోయి పర్సనల్ అటాక్ మాత్రం చేయొద్దు. ఎందుకంటే ఆ కంటెస్టెంట్కి మంచిది కాదు అది. ఎందుకంటే మీరు అటాక్ చేసిన దాన్ని తీసుకెళ్ళి కూడా సోషల్ మీడియాలో చాలా ట్రోలింగ్ చేసి సో ఇట్లా అట్లా అని ఓటింగ్ కూడా ప్రభావం అంటే బ్యాడ్ ఇంప్రెషన్ పడే ఛాన్స్ ఉంటుంది సో కంటెస్టెంట్ మీద. సో కాబట్టి పర్సనల్ అటాక్ అనేది ఎవరు కూడా చేయొద్దు, అది నా ఒపీనియన్. అది తేజ అయినా, నిఖిల్ ఫ్యాన్స్ అయినా, గౌతమ్ ఫ్యాన్స్ అయినా, ఎవరి ఫ్యాన్స్ అయినా కానీ. సో అది నెక్స్ట్ పోతే పృథ్వీ ఎలిమినేటెడ్. పృథ్వీ ఎందుకు ఎలిమినేట్ అయ్యాడు, అసలు పృథ్వీ ఎలిమినేట్ అయ్యే కంటెస్టెంట్ అయినా? ఇన్ని స్ట్రాంగ్ గేమ్స్ ఆడి ఇంత స్ట్రాంగ్ కంటెస్టెంట్ని ఎలిమినేట్ చేయడం అనేది అసలు ఏంటి? సో ఎవడ్రా వీడు, బిగ్ బాస్ ఏంద్రా ఇది, అన్ఫేర్ ఎలిమినేషన్ రా అని ఆడియన్స్కి అనిపిస్తూ ఉంది. అండ్ నా ఒపీనియన్ ఏంటంటే పృథ్వీ ఎలిమినేట్ అవ్వడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఈ గ్రూప్లో ఆ కంటెస్టెంట్స్ ఉన్న వాళ్ళలో లేడీ కంటెస్టెంట్స్ తక్కువ ఉన్నారు, ముగ్గురే ఉన్నారు. సో ఈ ముగ్గురులోంచి కూడా మళ్ళా ఒకరిని ఈ వీక్ ఎలిమినేట్ చేస్తే ఇంకా ఇద్దరే అంటారు బాయ్స్ హాస్టల్ లాగా అయిపోద్ది ఇది అని క్లియర్ కట్గా అక్కడ అర్థమవుతుంది. ఎందుకంటే ఆల్మోస్ట్ ఉన్న వాళ్ళందరిలో కూడా 9 మందిలో 7 అందరూ బాయ్సే ఉన్నారు కాబట్టి. సో డబుల్ ఎలిమినేషన్లో ఇద్దరు బాయ్స్ని ఎలిమినేట్ చేయడానికి క్లియర్ కట్గా ప్లాన్ చేసిర్రు. సో అది పృథ్వీ ఎలిమినేట్ అవ్వడం వల్ల టీఆర్పీని పెంచే ప్రయత్నమే చేస్తూ ఉన్నారు. అది టీఆర్పీ ఎట్లా పెరుగుతుంది ఏంటి అని అంటే విష్ణుప్రియ ఈ ఎలిమినేషన్ రౌండ్ ఎట్లా ఉందంటే విష్ణుప్రియ వర్సెస్
పృథ్వీ వీళ్ళిద్దరు లాస్ట్లో ఉన్నారు. సాటర్డే ఎపిసోడ్లో తేజ ఎలిమినేట్ అయిపోయాడు, సండే ఎపిసోడ్లో వీళ్ళిద్దరే ఉన్నారు, విష్ణుప్రియ అండ్ పృథ్వీ. సో వీళ్ళిద్దరు క్లోజ్ బాండ్ ఫస్ట్ నుంచి మనం చూసాము. ఒక లవ్ స్టోరీ కంటే ఎక్కువగా కనెక్ట్ అయిన ఆ సందర్భాలు ఉన్నాయి కాబట్టి సో వీళ్ళిద్దరిని మధ్యలో పెడితే సో ఎవరు ఎలిమినేట్ అయినా ఎవరికైనా బాధే. సో అది ఆ టీఆర్పీ ఒక రేంజ్లో వెళ్ళిపోతుంది. విష్ణుప్రియ ఎలిమినేట్ అయితే పృథ్వీ అంతలా ఏం ఫీల్ అవ్వడు, ఓవర్గా హార్ట్కి తీసుకొని ఎక్కువగా ఉండదు, ఎమోషనల్ అయిపోయి బలబల అని ఏడ్చి ఇదంతా ఏముండదు. ఎందుకంటే అతనికి ఫస్ట్ నుంచి కూడా అలాంటి ఇంప్రెషన్ లేదు కాబట్టి. సో అదే పృథ్వీ ఎలిమినేట్ అయితే విష్ణుప్రియని చూడాలి మనం. ఎంతో కొంత అప్పుడు ఫీల్ అవ్వకపోయినా కానీ ఆ వీక్ అంతా కూడా నెక్స్ట్ ఆ ఎమోషన్ తోటి చంపేసే టీఆర్పీ వస్తుంది. అండ్ విష్ణుప్రియ అనే వ్యక్తికి కంటెస్టెంట్కి ఫ్యాన్ ఫాలోయింగ్ బేసిక్గానే ఎక్కువగా ఉంది. మనం ఫస్ట్లో చూసినప్పుడు ఫస్ట్ 3-4 వారాలు విష్ణుప్రియ తోపురా, విష్ణుప్రియ విన్నర్ అవుతుందా, లేడీ విన్నర్ అయ్యేంతలాగా ఉందిరా అని 2-3 వారాలు అనిపించింది, ప్రతి ఒక్కరికి అనిపించింది. అండ్ యూట్యూబ్లో కూడా ఆ సోషల్ మీడియాలో కూడా అదే నడిచింది. ఎందుకంటే ఆవిడకు అంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది కాబట్టి. ఆవిడ గేమ్ పోయింది ఓన్లీ పృథ్వీ వల్లనే. సో పృథ్వీ వల్ల పృథ్వీతోటి ఉండడం అనేది మంచిది కాదు అని ఎంతమంది చెప్పినా కానీ వినకపోవడం వల్ల సో ఆవిడ గేమ్ని ఆవిడే డౌన్ చేసుకుంది. ప్లస్ బికాస్ ఆఫ్ పృథ్వీ అనే ఎమోషన్ని కనెక్ట్ అవ్వడం వల్ల. సో అది సో కాబట్టి పృథ్వీ వెళ్ళిపోతే డెఫినెట్గా విష్ణుప్రియ గేమ్ అనేది ఇంప్రూవ్ అయ్యింది. టాప్ 5లో చూడాలని బిగ్ బాస్ టీం అనుకుంటున్నారు కాబట్టి విష్ణుప్రియని సో డెఫినెట్గా సేవ్ చేయాలన్న ఇంటెన్షన్ అయితే క్లియర్గా ఉంది. సో దానివల్ల పృథ్వీ ఎలిమినేట్ అయ్యాడు. సో అంతే, అంతకుమించి ఏం లేదు. బట్ పృథ్వీ ఎలిమినేట్ అవ్వడం అనేది నిఖిల్కి 100% బెటరే అది. సో దానివల్ల వీళ్ళ ఫ్యాన్స్ అంతా పోయి ఓటేస్తారని నేను చెప్పట్లేదు, కానీ పృథ్వీ ఎలిమినేట్ అయిపోయి ఇంటర్వ్యూలు ఇస్తాడు, ఆ స్టేజ్ పైన మాట్లాడతాడు, అన్నీ చేసినప్పుడు నిఖిల్కే ఎక్కువగా పాజిటివ్గా చెప్తాడు. బయటికి పోయి కూడా నిఖిల్కి సపోర్ట్ చేయడానికి 100% తన ఎఫర్ట్స్ పెడతాడని నేను అనుకుంటున్నా. సో ఏ రకంగా చూసినా, ఓటింగ్ పరంగా చూసినా, లేదంటే ఆ పాజిటివ్ ఒపీనియన్ పరంగా చూసినా కానీ, ఫ్యాన్ బేస్ పరంగా చూసినా కానీ, అన్నిట్లలో పృథ్వీ ఎలిమినేషన్ అనేది నిఖిల్కి ప్లస్ అవుతుంది అనేది నా ఒపీనియన్. సో దీనివల్ల నిఖిల్ విన్నింగ్ని ఇక ఎవ్వడు ఆపలేడు అనేది మాత్రం 100% బల్ల గుద్ది చెప్పగలడు. నిఖిల్ విన్నర్ అవ్వబోతున్నాడు, ఇది ఫిక్స్. ఎవరు ఎన్ని చెప్పినా కానీ ఇది జరిగే సత్యం. సో ఈ డబుల్ ఎలిమినేషన్ వల్ల విన్నింగ్లో చాలా మార్పులు అయితే వచ్చే ఛాన్సెస్ ఉంది. అండ్ ఓటింగ్కి సంబంధించి కూడా చాలా పిఆర్ టీమ్స్ అయితే చాలా గట్టిగా వర్క్ చేస్తూ ఉన్నాయి. నిఖిల్కి సంబంధించి అండ్ గౌతమ్కి సంబంధించి వీళ్ళిద్దరి మధ్యన రైవల్ అయితే గట్టిగా నడుస్తూ ఉంది. లేని ఓటింగ్ని, ఫేక్ ఓటింగ్ని ప్రొజెక్ట్ చేస్తూ ఉన్నారు చాలా సోషల్ మీడియా అకౌంట్స్లలో. ఎందుకంటే ఫస్ట్ పొజిషన్లో గౌతమ్ ఉన్నాడు, థర్డ్ పొజిషన్లో నిఖిల్ ఉన్నాడు అని చెప్తా ఉన్నారు. ఇవన్నీ డబ్బా ముచ్చట్లో 1% కూడా నిజం కాదు. నిఖిల్ టాప్ పొజిషన్లో ఉన్నాడు, సెకండ్ పొజిషన్లో గౌతమ్ ఉన్నాడు. సో ఇది ఫ్యాక్ట్. కానీ ఈరోజు బిగ్ బాస్ హౌస్లో జరగబోయేది కూడా సండే రోజు ఎలా అంటే ఓటింగ్ ఆర్డర్ గౌతమ్ని సేవ్ చేస్తారు, ఆ తర్వాత ప్రేరణని సేవ్ చేస్తారు, ఆ తర్వాత థర్డ్ పొజిషన్లో నిఖిల్ని సేవ్ చేస్తారు. ఎందుకంటే నిఖిల్ విన్నర్ అనేది చూపించొద్దు ఇప్పటి నుంచే అని బిగ్ బాస్ టీం కూడా గట్టిగా ప్రయత్నం చేస్తూ ఉంది. సో దానికోసమనే కొంచెం తగ్గిస్తూ ఉన్నారు. లాస్ట్ వీక్లో బీభత్సంగా లేపే ఛాన్సెస్ ఉంది నిఖిల్ని. సో ఆ విధంగానే ఓటింగ్ కూడా ఆ విధంగానే పడతా ఉంది కాబట్టి సో ఇప్పటి నుంచే టాప్ పొజిషన్లో ఉన్నాడని చెప్తే ఓటింగ్ అంతా వన్ సైడ్ వార్ అయిపోతుంది కాబట్టి కొంచెం తగ్గించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సో నిఖిల్ ఫ్యాన్స్ ఎవరు కూడా హట్ అవ్వాల్సిన అవసరం లేదు. మనోడు థర్డ్ పొజిషన్లో ఉన్నాడురా, ఓటింగ్లో తక్కువ ఉందిరా అని ఎవడు అనుకోవద్దు. ఎందుకంటే అది వన్ సైడ్గా బిగ్ బాస్ టీం వాళ్ళు కావాలని చేశారు, ఇది అది అని లాస్ట్లో వస్తాయి. మావోడిని విన్నర్ చేయలేదు, ప్రతిసారి నిఖిల్నే ముందు పెట్టారు, నిఖిలే టాప్ లాగా చూపించారు బిగ్ బాస్ వాళ్ళు, మావోనికి అన్యాయం చేశారు, అన్బయాస్డ్ బిగ్ బాస్ అది అని సొల్లు పురాణాలు వేస్తారు. కాబట్టి వాళ్ళ ప్లాన్లో వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే కొంచెం తగ్గించాలి ఇప్పుడు, ఎందుకంటే ఆల్రెడీ ఓటింగ్ విభత్సంగా ఉంది వాళ్ళకి తెలుసు కాబట్టి. సో కొంచెం తగ్గిస్తే ఈ ఫేవరెటిజం లేదు అని జనాలకు అర్థం కావాలనేసి వాళ్ళు కొంచెం ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. మేము బయాస్డ్గా లేము అనేది ప్రూవ్ చేసుకోవడానికి నిఖిల్ని థర్డ్ పొజిషన్లో పెట్టారు, అంతకుమించి ఏం లేదు. నెక్స్ట్ పోతే బిగ్ బాస్ ముద్దుబిడ్డ అవినాష్ని ఎందుకు సేవ్ చేస్తూ ఉన్నారు? ఒకవేళ అవినాష్కి ఫస్ట్ ఫైనలిస్ట్ వచ్చింది, టికెట్ టు ఫినాలే వచ్చింది. సో టికెట్ టు ఫినాలే వచ్చినంత మాత్రాన ఎందుకు సేవ్ చేయాలి? జనాల ఆడియన్స్ ఓటింగ్ని లెక్క చేయకుండా వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు బిగ్ బాస్ వాళ్ళు సేవ్ చేసుకొని, అంటే నాకేమనిపిస్తుంది అంటే కావాలనే సేవ్ చేశారా, అసలు ఏంది మన ఓటింగ్కి అసలు వాల్యూవే లేదురా అన్న ఫీలింగ్ అయితే నాకు కలుగుతుంది. ఓటింగ్ లాస్ట్లోకి వచ్చి తను సేవ్ అయిపోయి ఇలా సేవ్ చేశారు అవినాష్ని అని చెప్తే బాగుంటుంది. కానీ డైరెక్ట్గా నువ్వు టికెట్ ఫినాల్లో గెలవడం వల్ల నువ్వు ఫినాలో వీక్కి వెళ్ళిపోయావు, నామినేషన్ నుంచి తప్పించుకున్నావు, సేవ్ అయిపోయావు అని డైరెక్ట్గా చెప్తే
అక్కడ ఓటింగ్ని నువ్వు ఏం చూపించినట్టు? సో ఓట్లకు విలువ లేనట్టే కదా, కావాలని సేవ్ చేసినట్టుగానైతే నాకు అనిపిస్తుంది. ఎందుకంటే టేస్టీ తేజ ఆల్రెడీ పోతుంది కాబట్టి మళ్ళీ అవినాష్ కూడా ఎలిమినేట్ అయితే ఇక ఈ గ్రూపే ఉండదురా, అంటే ఇది ఉండదురా, ఒక కామెడీ ఉండదురా అన్న ఫీలింగ్లో ఏమైనా ఉన్నారేమో అని అనిపిస్తుంది. ప్లస్ టికెట్ ఫైనల్ కూడా అదృష్టవశాత్తు వచ్చింది కాబట్టి సో దాన్ని వేస్ట్ చేయడం ఎందుకు అనేసి క్లియర్ కట్గా తనను సేవ్ చేశారు. ఇది 100% బిగ్ బాస్ టీం చేసిన ప్లానే. అలా అని అవినాష్ గేమ్ ఆడట్లేదు అని నేను చెప్పట్లేదు. 100% సూపర్ గేమ్ ఆడాడు నిన్న. సో హ్యాట్స్ ఆఫ్ టు అవినాష్ ఫ్యాన్స్ కూడా. ఎందుకంటే ఓటింగ్ కూడా కొంచెం పెంచండి. సో పెంచకపోతే బిగ్ బాస్ టీం వాళ్ళే సేవ్ చేసుకుంటే ఇంకా ఫినాలేలో వచ్చినా కానీ ఫస్ట్లోనే ఎలిమినేట్ అవుతుండొచ్చు. దాంట్లో ఏ మూవ్స్ అనేది అయితే నా ఒపీనియన్. సో మీరేమనుకుంటున్నారు కామెంట్ చేయండి. పృథ్వీ ఎలిమినేషన్ అనేది కరెక్టా కాదా? పృథ్వీకి అంత ఓటింగ్ తక్కువ ఉందా? వన్ ఆఫ్ ద స్ట్రాంగ్ కంటెస్టెంట్ని ఎలిమినేట్ చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్? వీక్ కంటెస్టెంట్స్ని హౌస్లో పెట్టి స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ని ఎలిమినేట్ చేస్తున్నారంటే ఇది అన్బయాస్డ్ అనిపిస్తుందా అనేది కూడా మీరు కామెంట్ చేయండి. సో ఇది వీడియో సెలెక్ట్ చేయండి, ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ సో మచ్.